ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? సార్, యూనివర్సిటీ లోపల ఫ్యాకల్టీ పొజిషన్కి రావాలంటే కంపల్సరీగా పిహెచ్డి అయి ఉండాలి. కావేరీ యూనివర్సిటీ లాంటి ఏదైతే ఒక విద్యార్థులకు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలన్న ఏదైతే ఉద్దేశంతో కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుందో, ఇట్లాంటి బోధన అందించాలంటే ఖచ్చితంగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇండస్ట్రీలో పనిచేసి ఎడ్యుకేషన్లో ముందుకు ఎవరైతే వాళ్ళు ఎడ్యుకేషన్ లోపల వాళ్ళు ఏదైతే పిల్లలకు విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి టీచింగ్ వృత్తికి వచ్చారో ఇట్లాంటి వాళ్ళను కావేరీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగిందండి. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ఏ విధంగా గైడ్ చేస్తారు? మామూలుగా మా ఇంజనీరింగ్ సిస్టంలో మెంటరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉందండి. ప్రతి 15 మంది స్టూడెంట్స్కి ఒక మెంటర్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంటర్గా ఉండడం జరుగుతుంది. ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే విద్య అనేది ఏంటంటే నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ప్రతి విషయాన్ని విద్యార్థికి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము. ప్రతి విద్యార్థికి అక్కడ ఉన్న సమస్య, రాబోయే తరానికి మనం ఎట్లయితే వాళ్ళకు ఉద్యోగం రావాలన్నా లేకపోతే ప్లేస్మెంట్ రావాలన్నా ఏ డైరెక్షన్లో ముందుకు సాగాలి అని అనేది ప్రతి విద్యార్థికి ఆ మెంటర్ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు ఉన్నాయా ఇక్కడ? కావేరీ యూనివర్సిటీ లోపల స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లోపల ప్రాక్టికల్ లెర్నింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇయర్లో మేము మేకర్స్ ల్యాబ్ అని చెప్పి ఒక ల్యాబ్ తయారు చేయడం జరిగింది. ఆ మేకర్స్ ల్యాబ్లో కార్పెంట్రీ అంటే వుడ్ వర్క్, ఫిట్టింగ్ అంటే డ్రిల్లింగ్, మెషిన్ వర్క్, ఫౌండ్రీ, దాని తర్వాత ఎలక్ట్రీషియన్, దాని తర్వాత మెషిన్స్, స్కూటర్స్, దాని తర్వాత కారు, ట్రాక్టర్, ఇట్లాంటి మెషిన్స్, ఇవన్నీ కాకుండా 3D ప్రింటింగ్, దాని తర్వాత డ్రోన్స్, దాని తర్వాత రోబోట్స్, దాని తర్వాత AR/VR. అంటే మామూలు ఇంజనీరింగ్ ప్రక్రియ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే 3D ప్రింటింగ్. ఒక పురాతన కాలం ఇంజనీరింగ్ ప్రక్రియ ఏంటంటే కార్పెంటరీ, ఫిట్టింగ్, ఇవన్నీ. అంటే ఒక విద్యార్థి కనుక ఆ ల్యాబ్లో ఎంటర్ అయితే ఆ ల్యాబ్లో విద్యార్థి చేయాల్సింది ఏంటంటే మేము ఏ రకమైన సిలబస్ కానీ అది కానీ ఇవ్వడం జరగదు. వారి ఆలోచనతోటి, విద్యార్థి ఆలోచనతోటి ఏదో ఒక వస్తువును ఊహించుకొని ఆ వస్తువును అక్కడ ఉన్న అన్ని ఎక్విప్మెంట్ తోటి ఆ వస్తువును ప్రొడ్యూస్ చేయాలండి. సో ప్రాక్టికల్గా చేస్తే తప్ప ఆ విద్యార్థి ప్రతి విద్యార్థి ఒక వస్తువుని ఏదన్నా ఒక మోడల్ని ప్రొడ్యూస్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఈ రకంగా విద్యార్థికి ఏంటంటే పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుంది.